హాయ్ అండి. హైదరాబాద్ ఏఎస్ రావు నగర్ సాకేత్ రోడ్లో గల శ్రీ 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 విజయదుర్గా మల్లేశ్వర స్వామివారి దేవాలయంలో ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా విశేషంగా పూజలు జరిగాయి. వాటి గురించి తెలుసుకుందామా? ఇక్కడ షడావరణ అర్చన కార్యక్రమం కోసం ఇదిగో ఇలా చిత్రపటాన్ని రూపొందించారు. ముందుగా స్వామివారికి అర్చన చేసిన తరువాతనే అభిషేకం చెయ్యాలిట. అందుకని శాస్త్రోక్త రీతిలో ఇక్కడ షడావరణ అర్చన కార్యక్రమం జరిగింది. బ్రహ్మగారులందరూ కలిసి ఇక్కడ ఇదిగో ఈ అర్చనా కార్యక్రమాన్ని ఎంతో శాస్త్రీయంగా నిర్వహించారు. చూద్దామా? షణ్ముఖుడు కాబట్టి ఈ చిత్రపటం గురించిన వివరాలను బ్రహ్మగారి మాటల్లోనే విందాం. సుబ్రహ్మణ్య స్వామికి ఏంటి అంటే అర్చన. ఆయన ఎంత అర్చన చేస్తే అంత రైతు. అటువంటి అర్చనలో ప్రకృతమైనటువంటి అర్చన, ఆయనకి అత్యంత ప్రధానమైనటువంటి అర్చన ఇది షడావరణ అర్చన అనేసి అంటారు. ఇదైతే మొదటి ఎల్లో కలర్ లో ఉన్నటువంటి 6 కోణాలు ఏదైతే ఎల్లో కలర్ లో అక్షంతగా ఉన్నటువంటి 6 కోణాలు ఏదైతే 6 కోణాలు 6 శరవణ భవ అనేటువంటి మంత్రం ఉంది కదా. శరవణ భవాయ అనేటువంటి 6 అక్షరాలకు సంబంధించినటువంటి యంత్రమే ఈ యొక్క షడావరణ అర్చన. దానికి ప్రతి ద్రవ్యాన్ని కూడా స్వామివారికి అర్చన చేసి మాత్రమే స్వామివారికి అభిషేకం చేసుకోవాలి. అంతేగాని డైరెక్ట్ తీసుకెళ్ళి పాలించాలంటే బోధించమంటే ఆయన స్వీకరించారు. ప్రతిదీ అర్చన చేసినటువంటి ద్రవ్యం ఏదైతే అర్చన చేసినటువంటి ద్రవ్యమే స్వామివారికి అభిషేకం చేయాలి. అర్చన చేయకుండా అభిషేకం చేయడానికి లేదు. న్యాసం చేయకుండా అభిషేకం చేయడానికి లేదు రుద్రుడికి. అలాగే అమ్మవారికి ఇదేమో శివుడికి చేసేదేమో మహాన్యాసం ఉంటారు, అమ్మవారికి చేసేది న్యాసము అంటారు, గణపతి చేసేది జపం అంటారు, సుబ్రహ్మణ్య స్వామి చేసేది అర్చన అంటారు. ఈ యొక్క అర్చన చేసిన తర్వాత మాత్రమే ఆయన పైన ప్రతి ద్రవ్యం పడాలి. ఆ ద్రవ్యం పడితే స్వామివారికి ఫలితమైతే ఆయన అందిస్తారు. అటువంటి అర్చనే అందరూ అంటే ఆయనకి వినియోగించేటువంటి ప్రతి ద్రవ్యం ఇక్కడ షడావరణార్థం వినియోగించుకొని ఈ వినియోగం చేసినటువంటి ద్రవ్యాన్ని సమానంగా అభిషేకం చేయడం జరుగుతుంది. అటువంటి కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి అర్చనలో అభిషేకంలో పాల్గొనే వారందరి గోత్రనామాలన్నీ చెప్పిన తరువాత అందరితో భక్తులందరితో సంకల్పం చెప్పిస్తున్నారు బ్రహ్మగారు. షడావరణ అర్చనా కార్యక్రమాన్ని ఈ దేవాలయంలో జరిపించటం ఇదే మొదటిసారి. ఇంతకుముందు అంటే సుమారు 2 నెలల ముందు దసరా నవరాత్రులలో ఇక్కడ సుబ్రహ్మణ్య ప్రతిష్ఠ జరిగింది. ఆ ప్రతిష్ఠ తరువాత ఈ కార్యక్రమం ఇక్కడ జరిపించడం ఇదే మొదటిసారి. ఇలా షడావరణ అర్చనా కార్యక్రమం అనేటువంటిది మన ఆంధ్ర తెలుగు రాష్ట్రాలలో చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఇది ఎక్కువగా తమిళనాడులో జరిగే కార్యక్రమం, అలాగే కర్ణాటకలో కూడా జరుగుతూ ఉంటుంది. కుక్కీ దేవాలయం అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలన్నీ పళని, తిరుత్తణి ఇలాంటి దేవాలయాలలో ఈ కార్యక్రమం జరుగుతుంది. కానీ మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో జరగటం చాలా అరుదు. ఇలాంటి అరుదైన కార్యక్రమం ఈ దేవాలయంలో మొట్టమొదటిసారిగా జరిపించటం ఎంతో మెచ్చుకోదగిన విషయం. భక్తులందరూ హర్షాతిరేకాలతో భక్తి తన్మయత్వంలో మునిగిపోయి ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.